హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎప్పుడు చూసినా వివాదాలే. మొన్నటి వరకు అజారుద్దీన్, ఇప్పుడు జగన్మోహన్ రావు. కొత్త అధ్యక్షుడు వచ్చాడు కదా, అంతా బాగానే ఉందిలే అనుకుంటున్న టైంలో బయటపడింది సన్ రైజర్స్ టికెట్స్ వివాదం. దీంతో వెంటనే స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి విచారణకు ఆదేశించడంతో మొత్తం బండారం బయటపడింది. తీగ లాగితే డొంక మొత్తం కదిలింది. పోలీస్ కేసు కాస్త సిఐడి, ఈడీ వరకు వెళ్ళింది. అసలు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో ఏం జరుగుతుంది, ఇప్పటి వరకు ఎన్ని కేసులు నమోదయ్యాయో చూద్దాం. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అక్రమాల కేసులో ఈడీ రంగంలోకి దిగింది. మొత్తం 5గురిపై కేసు నమోదు చేసింది. గతంలో నమోదైన 2 హెచ్సీఏ కేసులతో కలిపి కొత్తగా ఈసీఐఆర్ నమోదు చేసింది. హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు, సీఈఓ సునీల్, ట్రెజరర్ శ్రీనివాసరావు, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ సెక్రటరీ రాజేంద్ర యాదవ్, క్లబ్ ప్రెసిడెంట్ కవితా యాదవ్లపై కేసు నమోదు చేశారు. పిఎంఎల్ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు వారైతే తెలిపారు. బీసీసీఐ నిబంధనల విషయంలో మనీ లాండరింగ్ జరిగినట్లు ఈడీ అనుమానాలు వ్యక్తం చేసింది. దీనిపై మరింత లోతుగా విచారణ చేసేందుకు నిందితులను కస్టడీకి కోరింది. ప్రస్తుతం నిందితులు సిఐడి కస్టడీలో ఉన్నారు. సిఐడి కస్టడీ ముగిసిన వెంటనే ఈడీ నిందితులని కస్టడీలోకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు హెచ్సీఏ అక్రమాలపై కొరడా జులిపించింది సిఐడి. దర్యాప్తుని మరింత స్పీడప్ చేసింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో వేళ్లుళ్ళుకుపోయిన అవినీతిని కుకటవేళ్లతో పకిలించడానికి నిందితుల్ని కస్టడీలోకి తీసుకుంది. హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు, సీఈఓ సునీల్, ట్రెజరర్ శ్రీనివాసరావు, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ సెక్రటరీ రాజేంద్ర యాదవ్, క్రికెట్ క్లబ్ ప్రెసిడెంట్ కవితా యాదవ్లో 6 రోజులు కస్టడీకి తీసుకుని విచారిస్తుంది. హెచ్సీఏ క్లబ్లో అవకతవకలు, గత హెచ్సీఏ ఎన్నికల్లో చోటు చేసుకున్న పరిణామాలపై సిఐడి ప్రధానంగా ఫోకస్ చేసినట్లు తెలుస్తుంది. హెచ్సీఏకు వచ్చి నిధులు, వాటి ఖర్చు చేసిన విధానంపై సిఐడి లోతుగా విచారణ చేస్తుంది. వీరిని విచారిస్తే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో ఏం జరిగిందో పూర్తి బండారం బయటపడే అవకాశం ఉందని సిఐడి అయితే భావిస్తుంది. ఇక ఈ కేసులో ఏటూగా ఉన్న హెచ్సీఏ సెక్రటరీ దేవరాజ్ తప్ప మిగిలిన వారందరినీ అధికారులు అరెస్ట్ చేశారు. దేవరాజ్ మాత్రం పోలీసులకు చిక్కకుండా పరారీలో ఉన్నారు. దేవరాజ్ పారిపోవడానికి ఉప్పల్ సీఐ ఎలక్షన్ రెడ్డే కారణమని అధికారులు గుర్తించారు. దేవరాజ్ అరెస్టుకు సిఐడి రంగంలోకి దిగిన నేపథ్యంలో అరెస్టు సమాచారాన్ని ముందుగానే ఎలక్షన్ రెడ్డి దేవరాజ్కు చేరవేశాడన్న అనుమానాలు ఉన్నాయి. దీంతో దేవరాజ్ సిఐడికి చిక్కలేదు. విషయాన్ని ముందుగానే లీక్ చేసిన కారణంగా సిఐ ఎలక్షన్ రెడ్డిని అధికారులు సస్పెండ్ చేశారు. అయితే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో జరిగిన అవినీతి అక్రమాల వెనుక బీఆర్ఎస్ లీడర్లు కేటీఆర్, కవిత హస్తం ఉన్నట్లు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆరోపిస్తుంది. వీళ్ళిద్దరూ హెచ్సీఏ ఆధ్వర్యంలో జగన్మోహన్ రావుతో కలిసి అవకతవకలకు పాల్పడ్డారని తెలిపింది. గత 10 ఏళ్లలో దాదాపు 600 కోట్ల నిధులు గోల్మాల్ చేశారని పేర్కొంది. ఈ మేరకు టీసీఏ అధ్యక్షుడు ఎండల లక్ష్మీనారాయణ గురువారం సిఐడికి, ఈడీకి ఫిర్యాదు చేశారు. హైదరాబాద్లో సిఐడి చీఫ్ చారు సిన్హా కలిసి డాక్యుమెంట్లు అందజేశారు. నిధులు దుర్వినియోగంపై సమగ్ర దర్యాప్తు జరపాలని వారు కోరారు. దీంతోపాటు వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేటీఆర్, కవిత, జగన్మోహన్ రావుతో పాటు హెచ్సీఏ మాజీ డైరెక్టర్ వంకా ప్రతాప్తో పాటు మరికొందరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఈడీ ఆఫీసులోనూ తమ కాపీని అందజేశారు. ఐపీఎల్ టికెట్ల అమ్మకాల కాంట్రాక్ట్ను కేటీఆర్ బావమరిది రాజ్ పాకాలకు అప్పగించారని తెలిపారు. రాజ్ పాకాలకు చెందిన ఈవెంట్స్ నౌ అనే యాప్ ద్వారా ఐపీఎల్ టికెట్లు విక్రయించారని చెప్పారు. అదేవిధంగా ఐపీఎల్ మ్యాచ్ల సమయంలో ఫుడ్, ట్రావెల్స్ కాంట్రాక్ట్, హోటల్ బుకింగ్స్ సైతం కేటీఆర్, కవిత, జగన్మోహన్ రావు తమ బంధువులకే అప్పగించుకున్నారని వెల్లడించారు. ఫుడ్ కాంట్రాక్ట్ను సురభి క్యాటర్స్కి ఇచ్చారని పేర్కొన్నారు. దీంతో ఈ వివాదం తిరిగి కేటీఆర్, కవిత మెడక చుట్టుకునేలా ఉంది. ఇక ఈ కేసు విషయంలో జగన్మోహన్ రావు వెల్లడించే విషయాల ఆధారంగా తదుపరి చర్యలైతే ఉండబోతున్నాయి.